డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనల్ని చాలామంది అప్రోచ్ అయ్యేటప్పుడు వారు అడిగే ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ సంబంధమైనటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము దానికి సమాధానంగా ఏమి ఇవ్వడం జరుగుతుంది, ఇలాంటి విషయాలను మనము ఈరోజు చర్చిస్తాము. ఈ వీడియో ఇంతవరకు ట్రెడిషనల్ ఆస్ట్రాలజీకి అలవాటు పడినటువంటి వారికి మా దగ్గర ఒకవేళ అపాయింట్మెంట్ కానీ కోరితే దయచేసి అలాంటి క్వశ్చన్లు అడగకండి, నిజమైన జీవితానికి అలవాటు పడండి, కలల జీవితంలో జీవించకండి అని చెప్పడానికి ఇది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. మరికొంతమంది ఏం చేస్తుంటారంటే వీడియోలు వింటారు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా, వారి యొక్క స్నేహితులకు, శ్రేయభిలాషులకి, బంధువులకి పలానా గుణబ్రహ్మ సరస్వతి గారు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా బాగా చెప్తున్నారు, మీరు కావాలంటే అపాయింట్మెంట్ తీసుకోండి, బుక్ చేయండి అంటారు. వారు అసలు వీడియోలే చూసుండరు, కానీ వారి యొక్క ట్రాన్స్ ఎలా ఉంటుందంటే ఎంతసేపు అయినా ట్రెడిషనల్ ఆస్ట్రాలజీకి అలవాటు పడిపోయి ఉంటారు. వీరు ఆల్రెడీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ చూసి ఇష్టపడి ఈ విధంగా చెప్పించుకోండి అంటే ఫోన్ నెంబర్కి మనకి అపాయింట్మెంట్ బుక్ చేసేసి అమౌంట్ కూడా పంపించేసి మన దగ్గర నుండి ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ సంబంధమైన సమాధానాలని వాళ్ళు ఆశిస్తుంటారు. దయచేసి మా దగ్గర ఎవరైనా కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా జ్యోతిష్ శాస్త్ర పరిశీలన చేసుకున్నప్పటికీ, లేదా మా వీడియోలని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వింటున్నప్పటికీ మీకు అవగాహన అయితే మీరు మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి. కానీ మా గురించి ఇతరులకి ఆస్ట్రాలజీ ప్రకారంగా ఆస్ట్రాలజీ విశ్లేషణకి రికమెండ్ చేయకండి. ఒకవేళ వారికి వారుగా కానీ ఎవరికి కడుపు నొప్పి వస్తే వాళ్ళు ఏ విధంగా అయితే మందు తింటారో ఆ విధంగా వారు కానీ మా వీడియోలు చూసి దాంట్లో అవగాహన వచ్చిన తర్వాత ఆ తర్వాత వారికి వారుగా మా నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అపాయింట్మెంట్ బుక్ చేస్తే మేము వారికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు రికమెండ్ చేయడం వల్ల మీరు అవగాహన చేసుకున్నట్లుగా మీ స్నేహితులు, మీ బంధువులు, మీ యొక్క శ్రేయభిలాషులు అర్థం చేసుకోవాల్సిన అవసరం అంటూ లేదు కదా. కాబట్టి వాళ్ళు అదే ట్రాన్స్లో నుండి అలాగే వదిలేయండి. మీరు బాగుపడుతున్నారా, హ్యాపీగా బాగుపడండి, ఇతరుల గురించి పట్టించుకోకండి. మీరు అలాగే వాళ్ళకి చెప్పి వాళ్ళు మాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసి మేమనుకుంటా అంటే మా ఫ్రెండ్ చెప్పారండి, మా బంధువులు చెప్పారండి, మీరు బాగా చెప్పారంటే అవును కరెక్టే, మనం చెప్పేది కరెక్ట్గానే ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పుంటారేమని మనం అపాయింట్మెంట్ ఇస్తాం. కానీ వారేం చేస్తారు, వాళ్ళు అని చెప్పిన ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ యొక్క మూకలోనే వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఆన్సర్లు మా దగ్గర రాలేదని, మేము సరిగా చెప్పలేదన్నటువంటి కితాబ్ ఇస్తా ఉన్నారు. దయచేసి అలాంటి వాళ్ళు మాకు అపాయింట్మెంట్ కావాలని కోరకండి. మా దగ్గర నుండి అపాయింట్మెంట్ పొంది మా వీడియోలు చూసి ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు ఇతరులకి రికమెండ్ చేయకండి. ఇది నా విన్నపం. ఇప్పుడు వీడియోలకు వెళ్దాం. దీనికే ముందుగా సమయం ఎక్కువైపోయింది. ఈరోజు చాలామంది ఎలాగా మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారంటే
మాకు వివాహం జరుగుతుందా, అసలు మా బిడ్డలకి వివాహం జరిగే యోగం ఏమైనా ఉందా లేదా క్వశ్చన్. రెండోది ఏంటంటే, ఒక అతను లేదా ఒక అమ్మాయి అడుగుతారు, మాకు ప్రేమ వివాహం జరుగుతుందా, లేదా ప్రేమించుకుంటాము పెళ్లి జరుగుతుందా అని అడుగుతుంటారు. కొంతమంది అడుగుతుంటారు, మేము ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి, పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, కానీ మా మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, చాలా విపరీతమైనటువంటి వాగ్విదాలు జరుగుతున్నాయి, మేము కలిసి ఉంటామా విడిపోతామా, ఒకవేళ విడిపోతే రెండవ వివాహం ఉంటుందా, ఇలాంటి క్వశ్చన్లు అని అడుగుతుంటారు. ఇది జనరల్గా అనాది కాలం నుండి జ్యోతిష్యులు మీకు నేర్పించినటువంటి విధానం. కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఒక జాతకం మనకి ఏం చెప్తుందంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అనుమతిని ఇస్తుంది, ఇది చెయ్యి ఇది చేయకూడదు అని చెప్తుంది. జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అది తెలుసుకొని కానీ ముందుకెళ్తే హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే అజ్ఞానంతో ఏదైతే మన జాతకంలో పర్మిషన్ లేదో, ఏదైతే మన జాతకంలో ఆప్షనే లేదో, ఏదైతే మనకు ప్రాప్తం లేదో దాన్ని టచ్ చేసేసి ఆ నానా అవస్థలు పడి తర్వాత రివర్సిబుల్ అవ్వాలి, ఇప్పుడు చేసిన తప్పిదములన్నీ కొట్టివేయబడాలి రబ్బర్తో, మంచి జీవితం రావాలని కోరుకున్నంత మాత్రాన రాదు. ఇది మనకి మహాపండితులు అలవాటు చేసేశారు. ఆ మూకలోనే మీరు వెళ్తున్నారు, అదే దారిలో మీరు వెళ్తున్నారు. దయచేసి అలాంటి వాళ్ళు మా దగ్గర అపాయింట్మెంట్కి రాకండి. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మాకు పెళ్ళి అవుతుందా పెళ్ళి కాదా, ఒకవేళ పెళ్ళి అయితే అరేంజ్ మ్యారేజ్ అవుతుందా లేదా లవ్ మ్యారేజ్ అవుతుందా, మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి పెళ్ళి జరిగే అవకాశం ఉందా లేదా, కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేయండి, ప్రెడిక్ట్ చేయండి అంటున్నారు. ప్రెడిక్షన్ ఈజ్ లై. ఆస్ట్రాలజీ ఈజ్ ఏ టూల్ ఫర్ ది సజెషన్ అండ్ గైడెన్స్ అని చెప్తుంటే, వీళ్ళు ఈ ఆస్ట్రాలజీని ప్రెడిక్షన్కి రెమెడీకి టూల్గా యూజ్ చేస్తున్నటువంటి కొంతమంది గ్రూప్ ఉంది. దాన్ని ఫాలో అవుతున్నటువంటి వీళ్ళు అదే విషయాన్ని మా పైన వెదజల్లుతున్నారు. అలాంటి వాళ్ళు మా దగ్గరికి అపాయింట్మెంట్కి రాకండి. మా వీడియోలు దాదాపు 2000 వీడియోలు ఉన్నాయి, త్రిశక్తి భక్తిలోను త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీలోను. కావాలంటే చూడండి. కొన్ని విషయాలు నేను సబ్జెక్ట్ పరంగానే చెప్తుంటాను, అది సాంప్రదాయ జ్యోతిష్యమైనా కానీ ఆ ఆస్ట్రాలజీ ప్రకారంగా విశ్లేషణ ఇవ్వము, ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగానే చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకి ఇవేమి అన్నీ ఆస్ట్రాలజీ అంటే ఆల్రెడీ రిటర్న్ అయిపోయి ఉంటుంది కదండి, అన్నీ రికార్డ్ అయిపోయి ఉంటుంది కదండి, పూర్వం ఎప్పుడో మన జాతకాలని రాసి పంపించేసి ఉంటారు కదండి, దాని ప్రకారంగానే కదా జరుగుతుందండి. అంటే మరి మీరు ఎందుకు జాతకాలు చూస్తున్నారు? అందులో ఉన్న విషయాలు, జాతకం మనకి ఏమి అవకాశాన్ని ఇస్తా ఉంది, ఏ పర్మిషన్ ఇస్తుంది, బాగా బతకడానికి ఏమి ఇస్తా ఉందని చూసి దాని ప్రకారంగా నిర్ణయాలు తీసుకొని ఒక విషయాన్ని ప్రారంభించేటప్పుడే ఇది మంచిది, ఇది చేద్దాం, ఇది చెడ్డది, ఇది వదిలేద్దాం అన్న ఆలోచన ఉన్నవారు మాత్రమే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా ఉపయోగాలు పొందగలరు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. కొంతమంది అడుగుతుంటారు, మేము ప్రేమించామండి, ఇది ప్రేమ వివాహం వరకు వెళ్తుందా అని అడుగుతుంటారు. జనరల్గా ప్రేమించడానికి కానీ లేదా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడానికి కానీ కొన్ని జాతక అమరికలు ఉంటాయి. కానీ మోస్ట్లీ ఈ యొక్క ట్రెడిషనల్ ఆస్ట్రాలజీలో ఏం చెప్తారంటే 1 2 5 7 11 కాంబినేషన్ కానీ ఉంటే అది వివాహం వరకు వెళ్ళిపోతుంది ప్రేమించినా కానీ అని చెప్తుంది. అయితే ఒకరి జాతకంలో అలా ఉన్నంత మాత్రాన సరిపోదు, ఇద్దరు జాతకాల్లో ఉండాలి. కానీ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఏం చెప్తామంటే బుధుని కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి రోహిణి ఉత్తర పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాల యొక్క సంబంధం ఎలా ఉండాలంటే, ఒక అమ్మాయి జాతకంలో కానీ అబ్బాయి జాతకంలో అని ఇద్దరిలో కూడా, ఇద్దరు ఏదో టైంపాస్కి ప్రేమించుకున్నారు, పై ఆకర్షణకి లోనే ప్రేమించుకున్నారు, లేదా వారి పరిస్థితులకి తగ్గట్టుగా ప్రేమించుకున్నారు, ఒక కాలేజీలో ప్రేమించుకున్నారు, ఒక స్కూల్లో ప్రేమించుకున్నారు, లేదా ఇరుగు పొరుగు వారితో ప్రేమలో పడ్డారు, లేదా బంధుత్వంలోనే ప్రేమలో పడ్డారు, మేనమామ కూతురుని మేనత్త కొడుకును వివాహం చేసుకోవాలని ప్రేమలో పడ్డారు. వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే కాంబినేషన్ ఇద్దరికి ఉంటేనే అది వివాహం వరకు వెళ్ళడానికి అవకాశాన్ని ఇస్తుంది. అలాగే అవకాశం ఉన్నా కానీ దాన్ని ఉపయోగించుకునేది, ఉపయోగించుకోకుండా పోయేది ఆ యొక్క జాతకుల యొక్క నిర్ణయం మీద ఉంటుంది. కానీ ఇది ప్రేమ వివాహం జరిగిపోతుందా అని క్వశ్చన్ వేయడం అనేది మూర్ఖత్వం, అది ప్రెడిక్షన్. అలాంటివి ఏమీ లేవు. జాతకం ఒక అవకాశం ఇస్తుంది, పర్మిషన్ ఇస్తుంది. ఆ పర్మిషన్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తారా, ఎగ్జిక్యూట్ చేయరు అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది.
సర్వము భగవంతుడో లేదా జాతకమే మనల్ని రన్ చేయటం లేదు. మన ప్రయత్నాల మేరకే మన కర్మ చేస్తున్నాం. ఏ మంచి కర్మ చేస్తే మంచి ఫలితాలని, చెడ్డ కర్మ చేస్తే చెడ్డ ఫలితాలని మానవుడే లేదా ఎవరైతే చేస్తారో వారే అనుభవిస్తున్నారు. కానీ మీకు ఆకలి ఇస్తే మీరు తింటేనే మీకు ఆకలి తీరుతుంది. కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి వేరే వాళ్ళు ఆకలికి మీ ఆకలికి వారు అన్నం తింటే మీ ఆకలి తీరదు కదా. ఇది గమనించాలి. కాబట్టి ఇదే కర్మ సిద్ధాంతం. కాబట్టి ఒకరి జాతకంలో ఇంకొకరి జాతకంలో ఇద్దరిలోనూ ఇలాంటి కాంబినేషన్ ఉండాలి. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఎలాంటి కాంబినేషన్ చెప్తాను, జాగ్రత్తగా మీరు కావాలని రాసుకోండి. ఇవన్నీ రికార్డెడ్. మేము పబ్లిక్లకి డేర్గా చెప్తున్నాం, దాచిపెట్టుకొని చెప్పడం లేదు. కాబట్టి మీరు దీన్ని అప్లై చేసి చూడండి. ఒకవేళ ఎవరికైనా కానీ ఇద్దరికి ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అంటే వారిద్దరి జాతకాలలో నేను చెప్పిన కాంబినేషన్ తప్పనిసరిగా ఉంటేనే వాళ్ళిద్దరు వివాహానికి వెళ్ళి ఉంటారు, దాన్ని యూజ్ చేసుకో ఉంటారు. ఒకరికి ఉండి ఒకరికి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో తలకిందులుగా జపం చేసినా కానీ ఎట్టి పరిస్థితుల్లో వారిద్దరికి వివాహం జరగదు. ఊరికే జస్ట్ మ్యారేజ్ చేసుకోకుండా పై ఆకర్షణకు లోనయ్యి జీవితాన్ని కొద్ది గొప్ప అలాగ సుఖాలకి అలవాటు పడి ఉండొచ్చు, అంతేగాని మ్యారేజ్ వరకు అయితే వెళ్ళదు. అది ఏమి కాంబినేషన్ అంటే ఇద్దరిలోనూ ఉండాలి, అమ్మాయిలో ఉండాలి, అబ్బాయిలో ఉండాలి. అదేంటంటే రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు, బుధి, కర్మ, రిజిష్టి కలిగిన నక్షత్రాల యొక్క సంబంధం ఏ విషయాలతో కనెక్ట్ అయి ఉండాలంటే లగ్నము అంటే లగ్న పాయింట్ అంటారు, లేదా లగ్నాధిపతి మరియు 7వ భావము 7వ భావాధిపతితో సంబంధపడి ఉండాలి. అంటే లగ్న పాయింట్ కానీ లగ్నాధిపతి కానీ 7వ భావము 7వ భావాధిపతి రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాల్లో ఏదైనా ఒక నక్షత్రంలో కనెక్ట్ అయి ఉండాలి. ఇది ఒక పాయింట్, ఒక మెసేజ్, ఒక రూల్ అన్నమాట. ఇది రెండవ విషయం ఏమిటంటే 1, 7, 10, 4 కాంబినేషన్ అంటే 1, 7, 1, 4 అలాగే 1, 10 కాంబినేషన్ అంటే 1, 4, 7, 10 కాంబినేషన్ ఇద్దరిలోనూ ఉండాలి. అంటే ఇక్కడ 2 రూల్స్ అయితే చెప్పింది. 1 లగ్న పాయింట్ కానీ లగ్నాధిపతి కానీ 7వ భావం 7వ భావాధిపతి బుధుని కర్మారిష్టి కలిగినటువంటి రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడం ఇద్దరిలోనూ. రెండవ విషయం ఏమిటంటే 1, 4, 7, 10 కాంబినేషన్ అమ్మాయి జాతకంలోను అబ్బాయి జాతకంలోను ఉంటేనే వారు 2 విధాలుగా అంటే ఏమిటి 2 విధాలుగా వారి కనెక్టివిటీ ఉంటేనే వివాహం వరకు వెళ్ళడానికి, లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి అది పర్మిషన్ మాత్రమే ఇస్తుంది. నేను ఇక్కడ కూడా మళ్ళీ చెప్పడం లేదు జరిగిపోతుందా అనేది ప్రెడిక్షన్ ఇస్ లై. అది జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ మీరు అనుకుంటే జరుగుతుంది. ఎప్పుడు ఈ పర్మిషన్ ఉండి. ఒకవేళ అమ్మాయి జాతకంలో రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు ఏదో ఒక నక్షత్రంలో లగ్న పాయింట్ కానీ లగ్నాధిపతి కానీ 7వ భావాధిపతి అని కూర్చొని అబ్బాయి జాతకంలో 1, 4, 7, 10 కాంబినేషన్ ఉండి లగ్న పాయింట్ కానీ 7వ భావాధిపతి కానీ లేకపోతే లగ్నాధిపతి కానీ రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు కనెక్ట్ కాకపోతే వివాహము లవ్ మ్యారేజ్లో ముందుకు వెళ్ళదు. ఒకవేళ ఒకవైపు నుండి వీళ్ళు ధైర్యంగా ఉంటారు, చేసుకుంటామని చెప్తుంటారు మాటలు, కానీ అక్కడికి వెళ్ళేసరికి వారితో మాట్లాడడంలో కానీ వాళ్ళ బంధుత్వంతో కలుపుకోవడం కానీ లేదా వారు వాళ్ళ బంధువులకి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం కానీ జరగకుండా మధ్యంతరంగానే నిశ్చితాంబులాల వరకు కూడా వచ్చి ఆగిపోయినటువంటి జాతకాలని మనం ఎన్నో చూసుంటాం. ఇవన్నీ కూడా డిఎన్ఏ కనెక్టివిటీ. అంటే ఒకరి జాతకములో ఒక పర్మిషన్, ఒక అనుమతి అనేది లేకుండా అది జరగనివ్వదు.
మనం అనేకమైన వీడియోలు పెట్టాం. భగవంతుడు అనేవాడు మేము ముందరొచ్చి నిలబడి జరిపించడానికి ప్రయత్నం చేసినా ఏదో ఒక సాకుతో నిలిచిపోతా ఉంది. అంటే కర్మకు భగవంతుడు కూడా అతీతుడు కాడు. భగవంతుడు కూడాను ఆ కర్మకు అనుసరించే నడుస్తాడు. ఒకరు అడిగారు క్వశ్చన్ మన యొక్క కామెంట్స్లో, గురుగారు పూర్వము గురువులు మహానుభావులు వారు ఇతరుల యొక్క కర్మను తీసుకొని వారికి జరగకుండా ఆ కర్మని పోస్ట్ పోన్ చేయడం జరిగి ఉంటుంది కదా, అది ఎలాగంటే ఆ కర్మను ఆ గురువులు తీసుకోవడం వల్లనే వారు నాశనం అయిపోయినారు, అంతమైపోయినారు. చివరి దశలో నానా హింసతో కూడినటువంటి జీవితాన్ని అనుభవించి చనిపోయినారు. దానికి కారణం ఏంటంటే ఇతరుల యొక్క కర్మను వీరు తీసుకుని వారిని బతకనివ్వడం కానీ వారికి జరగవలసిన చెడ్డ జరగాల్సింది వీళ్ళు అనుభవించడం చేయడం వల్లనే వీరు అంతమైపోయినారు. ఇది ఎక్కడైనా తప్పదు. అది అంటే కర్మని ఒకరు తీసుకోవడం అనేది చేయబడితే అంత శక్తి ఎవరికైనా ఉంటే ఆ కర్మ శక్తి అనేది వీళ్ళని బాధింపజేస్తుంది అని మనం చెప్తుంటాం. అంటే ఒక లవ్ మ్యారేజ్కే ఇన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ఫార్ములాస్ ఉన్నాయి. ఏదో లవ్ మ్యారేజ్ జరిగిపోవాలి, అందరూ ప్రేమించిన వాళ్ళందరికీ కూడాను లవ్ మ్యారేజ్ జరిగిపోతున్నాయంటే జరగకపోవడానికి కారణం ఏంటంటే ఇద్దరి జాతకాల్లో కూడాను ఇలాంటి ఫార్ములా అనేది ఉండాలి అనేది మనము యూనివర్సల్ ఫార్ములాగా చెప్తున్నాం. ఇది ఎలా చెక్ చేసుకోవాలి? ఏ గ్రంథాల్లో ఉంటుంది అంటే మీ జాతకాలే దానికి రుజువులు. ఎవరికైతే మీ కుటుంబ పరంపరలో కానీ లేదా బంధువుల కుటుంబ పరంపరలో కానీ మీ స్నేహితుల కుటుంబ పరంపరలో కానీ లవ్ మ్యారేజ్ జరిగి వారికి ముందుకు వెళ్ళే కుటుంబంగా ఉంటే అప్పుడు ఇద్దరిలోనూ ఇలాంటి కాంబినేషన్ ఉండి తీరుతుంది. మరి కొంతమంది వివాహం అంటేనే ఇష్టపడరు, కొంతమంది వివాహం చేసుకోవడానికి ముందుకు రారు. వివాహం ఇప్పుడు వద్దు, నేను ఇంకా సెటిల్ అవ్వాలి, నేను మంచిగా ఎస్టాబ్లిష్ అవ్వాలి, నాకు ఉద్యోగం మంచిగా ఉండాలి, ఇప్పుడున్న ఉద్యోగంలో నాకు వచ్చే శాలరీ సరిపోదు, రేపు భార్య లేదా భర్త వచ్చినప్పుడు మేము అంతా సుఖంగా ఉండలేము అనుకున్నటువంటి వారి జాతకాలు ఎలా ఉంటాయి? వివాహమే వద్దనుకున్నటువంటి వారి జాతకాలు ఎలా ఉంటాయి? వివాహం ఆలస్యం జరిగి వారి జాతకాలు ఎలా ఉంటాయి? ఇది కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరెవరి జాతకాల్లోనైతే అది అబ్బాయి జాతకంలో కావచ్చు లేదా అమ్మాయి జాతకంలో కావచ్చు, కుజుని కర్మ రిజిస్ట్రీ కృత్తిక పుబ్బ మూల రేవతి ఈ 4 నక్షత్రాలలో లగ్న పాయింట్ కానీ లగ్నాధిపతి కానీ 7వ భావాధిపతి వెళ్ళి కూర్చుంటే వారికి వివాహమే వద్దు, వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు, చూద్దాంలే నా చెల్లెలికి మ్యారేజ్ చేసి లేదా మా తర్వాత చూద్దాంలే అని అక్క అనుకుంటుంది. లేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి మగ అబ్బాయి వాళ్ళ కుటుంబంలో ఉన్న అందరికి పెళ్లి చేసి ఒక ఆదర్శవంతుడిగా ఉండడానికి కూడా అవకాశాన్ని ఇస్తుంది. ఇది ఒక పర్మిషన్ మాత్రమే. అలాగే జరిగిపోతుందంటే అలాంటిది ఏమీ లేదు, అది పర్మిషన్ ఇస్తుంది. దాన్ని మనం కానీ ఎక్సీడ్ అయితే దాన్ని అధిగమించగలిగితే సమస్య అయితే ఉండదు. ఒకటి. రెండవ రూల్ ఏమిటంటే లగ్న పాయింట్ కానీ లేదా లగ్నాధిపతితో కానీ లేదా లగ్నంతో కానీ శని అనే గ్రహ సంబంధపడడం, 7వ భావం 7వ భావాధిపతితో శని అనే గ్రహం సంబంధపడడం జరగడం, లేదా 1వ భావంలో 11వ భావాధిపతి ఉండడం, లేదా లగ్నాధిపతి వెళ్ళి 11వ భావంలో ఉండడం, అంటే 1, 11, 7, 11 సంబంధం ఉండడం, 1 శని 1 మరియు కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు, 7 శని లేదా 7వ భావాధిపతి వెళ్ళి కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు ఉండడం. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీరికి హై ఎక్స్పెక్టేషన్ ఉండడం వల్ల వివాహం సకాలంలో జరగదు. 40 ఏళ్ళు అయిపోతుంటుంది, 50 ఏళ్ళు కూడా పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు పెళ్లి కాలేదు అంటే కారణం ఏంటంటే వీళ్ళ హై ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఒక లిస్ట్ రాసి పెట్టుకో ఉంటారు, మాకు ఇలాంటి వాళ్ళు కావాలి అలాంటి వాళ్ళు కావాలనేసి వాళ్ళు వచ్చిన సంబంధాలన్నిటి కూడా వదిలేసుకుంటుంటారు. కొంతమంది జాతకాల్లో చూసినట్లయితే వీరేం చేసుకోవడానికి ఇష్టంగానే ఉంటారు, కానీ ఇతరులు వీళ్ళని వచ్చి చూసేసి వెళ్ళి వాళ్ళు వద్దని చెప్తుంటారు. అప్పుడు అర్థం ఏమిటంటే 1-7 శని కాంబినేషన్ ఉంటుంది. ఇలాంటి సంబంధాలను మనం చూడొచ్చు. ఓకే, అయితే కొంతమందిని మనం గమనిస్తుంటాం. చూడండి, ఒక అమ్మాయి తనకంటే కూడాను పెద్ద అబ్బాయిని వివాహం చేసుకోవాలి, ఇది సహజత్వం మ్యారేజ్లో చేసే విధానం. అదే ఒక అబ్బాయి తనకంటే చిన్న వయసులో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఇది సహజమైనటువంటి విధానం. కానీ ఈ యొక్క కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు పుట్టినటువంటి వారు కానీ లగ్నాధిపతి లగ్న పాయింట్ 7వ భావాధిపతి కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో కనెక్ట్ అయిన వాళ్ళు కానీ
లేదా ఇక్కడ ముఖ్యంగా 1-7 శని కాంబినేషన్ ఉన్న వాళ్ళు, 1-7-11 కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు చూడండి, ఇద్దరిలో కూడా అదే విధంగా ఉంటే, ఒక అమ్మాయిలో కానీ ఒక అబ్బాయిలో, వారు మాత్రమే వయస్సుతో సంబంధం లేకుండా వివాహానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఒక అబ్బాయికి తనకంటే చాలా చిన్న వయసు, అంటే దాదాపు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వయసులో చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి ఈమెకు వచ్చినటువంటి అబ్బాయి పెద్ద అతను వయసు కాబట్టి అప్పుడు ఈమె జాతకంలో కూడా ఇంతకుముందు చెప్పినటువంటి కాంబినేషన్ కంపల్సరీగా ఉండి తీరుతుంది. అలాంటి పర్మిషన్ జాతకం ఇస్తేనే వారిద్దరూ కలిసి ఆ వివాహ జీవితాన్ని పొందడానికి అవకాశాన్ని ఇస్తుంది. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. మరి కొంతమంది అడుగుతుంటారు, ఏమండి మాకు మ్యారేజ్ అయిందండి, కానీ మాకు బిడ్డలు ఉన్నారండి, ఎదిగిన బిడ్డలు ఉన్నారు, 20 సంవత్సరాలు 25 సంవత్సరాల బిడ్డలు కూడా ఉన్నారు, కానీ ఈ వయసులో కూడాను మా ఇంటాయన లేదా మా భార్య సరైనటువంటి మాకు సుఖాన్ని అందించడం లేదు, ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక గొడవలు డిస్ప్యూట్స్ జరుగుతూనే ఉంటాయి, ఇక మీదటైనా నా జీవితం బాగుంటుందని అడుగుతుంటారు. ఇంకేంది మీ జీవితం ఉండేది, మీ ఫ్యూచర్ ఎలా నిర్ణయించబడుతుంది? కారణం ఏంటంటే మీకు ఎప్పుడైతే మ్యారేజ్ జరిగే సమయంలోనే మీరు కరెక్ట్ నిర్ణయం కానీ తీసుకోగలిగితే ఇలాంటి సమస్య రాదు. లేదంటే అయిపోయిందండి, దేనికైనా ఏ తప్పిదానికైనా ఏదో ఒక పరిహారము లేదా పరిష్కారం మార్గాన్ని ఉంటుంది అని పూర్వీకులు చెప్పారు కదంటే అదంతా ఒట్టి మాటలే, రివర్సిబుల్ ఏది కాదు. ఈ రోజు గడిచిపోయినటువంటి కాలాన్ని రేపు తీసుకురండి, ముందుకి తీసుకురాలేరు, ఎవరి వల్ల కాదు. అలాగే మనము ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయం మనకు మంచి జీవితాన్ని అందిస్తుంది. అంతేగాని అంతా అయిపోయిన తర్వాత అంటే ఎక్స్పైర్డ్ మెడిసిన్ లాగా మీరు కానీ క్వశ్చన్స్ వేయడం వల్ల ఉపయోగం లేదు. అలాగే ఎవరైనా దానికి తగినటువంటి ఆన్సర్ చెప్పగలిగితే ఆ మహానుభావుల్ని ఆశ్రయించండి అని చెప్తుంటాను. మనలాంటి వారిని ఆశ్రయించినప్పుడు మేము చెప్పే సమాధానం ఏమిటంటే, వాళ్ళు అడుగుతారు ఏమిటంటే ఇలాగ అయిపోయింది కదా మా జీవితం ఎలా ఉంటుంది అంటే, ఎలా ఉండేది ఏంటి, మీరు తీసుకునే నిర్ణయం బాగలేనప్పుడు బాగుండదు, నిర్ణయం మంచిదిగా తీసుకుంటే బాగుంటుంది. అయితే ఇప్పుడు మీరు ఏమి కోరుతున్నారు మా దగ్గర ఉండంటే, మేమైనా విడిపోతామా, విడిపోతే మళ్ళీ మా జీవితం బాగుంటుందా, మా వివాహం రెండవ వివాహానికి వెళ్తే బాగుంటుందని కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు. దానికి పర్మిషన్ ఉంటేనే విడాకులు తీసుకోవడానికి వెళ్ళాలి. ఒకవేళ మీ జాతకంలో విడాకులకి పర్మిషన్ లేదు, లేదా విడాకులు తీసుకోవడానికి పర్మిషన్ ఉండి రెండవ వివాహానికి అనుమతి లేనప్పుడు మీరు విడాకులు తీసుకున్నా కానీ ఒంటరి జీవితాన్ని కదా అనుభవించాలి. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ ఇస్తాం. ఒకటి, మీకు విడాకులు వెళ్ళాలని అనుకున్నారా అంటే అవునండి అంటే, అప్పుడు విడాకులు తీసుకోవడానికి 1-4-7-10 కాంబినేషన్ ఇంతకుముందు చెప్పినటువంటి కాంబినేషనే ప్లస్ బుధుని కర్మారిష్టి ఉందా చూడాలి. దాంతోపాటు 1-7 కాంబినేషన్ కూడా ఉండాలి. 1-7 కాంబినేషన్ కానీ ఉండగలిగితే వాళ్ళు ఖచ్చితంగా విడాకులకి వెళ్ళడానికి ఆ జాతకం పర్మిషన్ ఇస్తుంది. ఒకవేళ అమ్మాయి జాతకంలో అలాంటి పర్మిషన్ ఉండి అబ్బాయి జాతకంలో కానీ అలాంటి పర్మిషన్ లేకపోతే అతను వీరికి విడాకులు ఇవ్వడానికి ససేమరా ఒప్పుకోడు. అతను మాత్రం పై చిరుతిండ్లకి అలవాటు పడి ఈ అమ్మాయిని మాత్రం ఎండబెడుతుంటాడు. అప్పుడు ఈ అమ్మాయి మంచి జీవితాన్ని పొందాలని కోర్టుకు వెళ్తుంది, కానీ అతను ఈ అమ్మాయికి సరైన సమాధానం చెప్పకుండా పైపైన తిరుగుతుంటాడు. జీవితకాలం ఇలాంటి అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు విడాకులు తీసుకోవాలనుకున్నా కానీ అమ్మాయి జాతకంలోనూ అబ్బాయి జాతకంలో పర్మిషన్ కంపల్సరీగా ఉండాలి. అప్పుడు మాత్రం అది విడాకుల వరకు వెళ్తుంది. లేకపోతే మీరు ఎంత ఖర్చు పెట్టినా, ఎంత పెద్ద పెద్ద రికమెండేషన్స్ తీసుకొచ్చినా, లేదా న్యాయాధిపతి అంటే జస్టిసే మీకు ఫేవర్గా ఉన్నా కానీ జరిగే అవకాశం అయితే ఉండదు అనేది మనము ఈ యొక్క డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తాం. సరే అండి, మేము విడాకులు తీసుకుంటాము, మాకు రెండవ వివాహం ఏమైనా ఉందా అనేది చూడాలి. ఒకవేళ రెండవ వివాహం లేనప్పుడు విడాకులు తీసుకోకుండా ఆ ఉన్నటువంటి సంబంధాన్ని కొనసాగిస్తే మేలు అనేది మనం చెప్తాం. వీళ్ళేమనుకుంటారంటే విడాకులు అయిపోతుందా, ఎప్పుడు అవుతుంది, రెండవ మ్యారేజ్ ఉందా, ఎప్పుడు జరుగుతుంది, ఎవరితో జరుగుతుంది, రెండవ వివాహం చేసుకున్న తర్వాత నా జీవితం బాగుంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారు. అప్పుడు ఏం చెప్తాం, ఒకవేళ మీకు విడాకులు అయ్యడానికి ఇద్దరిలోనూ పర్మిషన్ ఉన్నప్పుడు విడాకులకి వెళ్ళండి అంటాం. విడాకులకు వెళ్ళిన తర్వాత రెండో వివాహానికి వెళ్ళే సమయంలో మళ్ళీ ఒకసారి డిజైన్ చేస్తాం.
మీకు ఎవరితోనైతే రెండవ వివాహం అనేది ఈ యొక్క మీ జాతకంలో ప్రాప్తం ఉందో ఆ విషయాలు మనము డేటా ఇస్తాం. అంటే ఏమిటి, ప్రింట్ కొట్టినట్టుగా రెండవ వివాహానికి రాబోయే భాగస్వామిక జాతకాన్ని చెప్తాం. మీకు వస్తున్నటువంటి జాతకాలలో చూసి మేము చెప్పినట్టు ప్యాటర్న్ కానీ ఉండగలిగితే సక్సెస్ఫుల్గా మీరు ముందుకెళ్ళండి, మీ జీవితం బాగుంటుంది అంటాం. మొత్తం నిర్ణయాలన్నీ తీసుకునేది మీరు, అప్పు ఎత్తుకోపోయి ఇచ్చేసేది 10 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు ఇచ్చేసేది మీరు. చివరికి ఇది మాకు వస్తుందా రాదా, వచ్చేదానికి ఏమైనా పరిహారాలు ఉందా అడిగేది జ్యోతిష్యుల్ని. వీళ్ళకి పొద్దుపోక ఏదో ఒకటి చెప్తారు, అది రాదు ఎట్టి పరిస్థితుల్లో. మంచిగా చెప్తున్నట్టు జ్యోతిష్యుల్ని నిందించేది, ఇలాంటి చాలా జరుగుతున్నాయి. ఓకే, అయితే ఒకరికి అదృష్టవశాత్తు వారు పడుతున్నటువంటి ఇబ్బందుల నుండి విముక్తి కలిగి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఒకరికొకరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయ్యి విడాకులు మంజూరయ్యింది. అయితే మంజూరైన తర్వాత వారికి రెండవ వివాహం ఉందా అనేది ఏ విధంగా జాతకం పర్మిషన్ ఇస్తుంది అనేది మనం చూస్తాం. దీనికి మనము 2 రూల్స్ చెప్తాం. ఒకటి, పూర్వభద్ర నక్షత్రంలో కానీ లేదా ఆశ్లేష పుష్యమి ఈ 3 నక్షత్రాలు ముఖ్యంగా ఏమేమిటి, పుష్యమి, ఆశ్లేష, పూర్వభద్ర ఈ 3 నక్షత్రాలలో ఏదేని ఒక నక్షత్రంలో ఒక అమ్మాయి జాతకం కానీ ఒక అబ్బాయి జాతకం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రము లేదా లగ్నాధిపతి పడిన నక్షత్రము లేదా 7వ భావం 7వ భావాధిపతి పడిన నక్షత్రం ఉందా లేదా చూడమంటాం. ఓకే, అలాగని ఉంటే అది మొదటి రూల్ కింద తీసుకుంటాం. రెండవ విషయం ఏమిటంటే ఇద్దరిలోనూ చూడాల్సింది ఏమిటంటే లగ్నము లగ్నాధిపతి 7వ భావము 7వ భావాధిపతితో కేతువు అనే గ్రహం కానీ లేదా గురువు అనే గ్రహం కానీ సంబంధపడిందా అని చూడమంటాం. అలాగుంటే ఓకే చేసుకోవచ్చు. లేదా భావ సంబంధంలో 1, 7, 12 కాంబినేషన్ ఉందా లేదా 1, 7, 9 కాంబినేషన్ ఉందా అని చూడమంటాం. అప్పుడు మీరు రెండో వివాహానికి పోవడానికి జాతకం పర్మిషన్ ఇచ్చింది. ఆ రెండో వివాహం జరిగిపోతుందా అంటే అది చేసుకునేది చేసుకోకుండా పోయేది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. జాతకం ఒక విషయాన్ని అనుమతి మాత్రమే ఇస్తుంది అని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తాం. మీరు ప్రెడిక్ట్ చేయండి, మీరు ఏం చెప్తే అది ప్రెడిక్షన్ అవుతుంది కదా చెప్పండి. ప్రెడిక్షన్ ఈజ్ లై అని మనం మళ్ళీ చెప్తున్నాం. ఇది ఒక అబద్ధమైనటువంటి ఒక సంఘటన. ప్రెడిక్షన్ అనేది అబద్ధమే. కాబట్టి మనం ఏం చెప్తామంటే నిర్ణయం తీసుకోవాల్సింది మీరు, అనుమతి ఇవ్వగలిగింది ఏంటంటే జాతకము. ఆ అనుమతిని మీరు ఎగ్జిక్యూట్ చేస్తారా ఎగ్జిక్యూట్ చేయకుండా పోతున్నది మీ దాని మీద ఆధారపడి ఉంటుంది, మీ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ రెండో వివాహానికి వెళ్ళాలంటే మనం కాంబినేషన్ చెప్పాం. 1, 7 కేతు కాంబినేషన్, 1, 7 గురువు కాంబినేషన్, 1, 7, 12 కాంబినేషన్, 1, 7, 9 కాంబినేషన్. మరియు ముఖ్యమైనటువంటి నక్షత్రాలు ఏమిటంటే పుష్యమి, పూర్వభద్ర, ఆశ్లేష ఈ నక్షత్రాల సంబంధము ఇవి ఉంటే మీకు రెండో వివాహానికి వెళ్ళడానికి అది అవకాశాన్ని పర్మిషన్ ఇస్తా ఉంది. మీరు వెళ్తారా, వెళ్ళండి. అప్పుడు బాగుపడాలంటే ఏం చేయాలంటే ఇంతకు ముందు చేసిన పొరపాటు మళ్ళీ చేయకుండా మన దగ్గరకు వచ్చినప్పుడు డిఎన్ఏ ఆస్ట్రాలజీ దగ్గరకు వచ్చినప్పుడు మనము రెండవ వివాహానికి సంబంధమైన విషయాల్ని డిజైన్ చేసిస్తాం. మొదటి వివాహానికి 7వ భావము 7వ భావాధిపతి సంబంధాన్ని చూస్తాము. లేదా 7వ భావంతో ఈ లగ్న పాయింట్ పడిన నక్షత్ర సంబంధం 180 డిగ్రీలో చూస్తే రెండవ వివాహానికి లగ్న పాయింట్ పడినటువంటి నక్షత్రానికి 270 డిగ్రీలో ఏ నక్షత్ర కర్మారిష్టి కనెక్ట్ అవుతుందని చూస్తాం. ఆ తర్వాత రెండవ భాగస్వామిగా వచ్చే వ్యక్తి అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు వాళ్ళ ప్రొఫెషన్ నిర్ణయించేది 2 మరియు 6 భావాలు భావాధిపతుల సంబంధాన్ని ఈ యొక్క జాతకం నుండి తీసుకుని మనం వాళ్ళ ప్రొఫెషన్ని వారి యొక్క బ్యాక్గ్రౌండ్ని వారి కెరీర్ బ్యాక్గ్రౌండ్ని నిర్ణయిస్తాం. ఇన్ని విషయాలు చెప్తూ ఉంటే ఎంతసేపు అయినా మాకు ప్రెడిక్షన్ చెప్పండి అంటే ఏం చేయమంటారు? ఏం చేయలేం. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. నిజం చెప్పాలంటే మనం ఏం చెప్తున్నామంటే జాతకం ఏం అనుమతించింది ఆ అనుమతిని తగ్గట్టుగా మీరు వెళ్ళండి, సక్సెస్ అవుతారు అంటాం. అసలు మీ జాతకంలో ఆ పర్మిషనే లేదు, అనుమతే లేదు, దాంట్లో ఒక ఆప్షనే లేదు, అసలు అంటూ మీకు ఒక ప్రాప్తమే లేదు. కానీ దాని గురించి ప్రయత్నం చేసి అది ఫెయిల్ అయితే అది పాస్ అవ్వడానికి ఏదైనా పరిహారం చెప్పండి, నా ప్రెడిక్ట్ చేయండి అని అంటే మీకంటే మూర్ఖులు ఇంకెవరైనా ఉన్నారా చెప్పండి. కాబట్టి ఒకవేళ మా నుండి మీరు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మాత్రమే జ్యోతిష్య విశ్లేషణకు రావాలంటే రాండి, లేకపోతే రాకండి. దయచేసి మా వీడియోలు కనీసం 20 వీడియోలు చూడండి, ఒక అవగాహన వచ్చిన తర్వాత రండి. ఒకవేళ మా నుండి ఎవరైనా కానీ మా శ్రేయోభిలాషులు
మీ జాతకాన్ని పరిశీలించుకోండి, మీ వరకు బాగుపడండి. ఇతరులకి రికమెండ్ మాత్రం చేయకండి. ఒకవేళ రికమెండ్ చేయగలిగితే మీరు చెప్పాల్సిన విషయం ఏమిటంటే, దయచేసి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలుగులో వస్తున్న వీడియోల్ని ఒక 20 వీడియోలను చూసిన తర్వాత ఆ యొక్క జ్యోతిష్యునికి ఫోన్ చేసి అపాయింట్మెంట్కి వెళ్ళండి. మీ యొక్క మనస్సు స్థితి మంచిగా, మీకు మానసికంగా మీ యొక్క మనసుకు నచ్చితేనే వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి అని కూడా మీరు సలహా ఇవ్వండి. అంతేగాని గుడ్డిగా మీరు నా నెంబర్ ఇచ్చేసి ఫోన్ చేయండి బాగా చెప్తారని మాత్రం దయచేసి చెప్పకండి. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.